హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, నిన్న మనం మాట్లాడుకున్న లెవెల్స్ అండి. ఈ పైన ఈ లెవెల్స్ ఏవైతే కనుక నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పుకున్నాం, 22,500 నుంచి 22,600 ఈ మధ్యలో ఉన్నటువంటి 100 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో అది కొంచెం కన్సాలిడేషన్ రేంజ్. ఆ ఏరియాలో ఒక స్ట్రాంగ్ ట్రేడ్ వస్తే తప్ప మీరు ట్రేడ్ తీసుకోకండి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంచుమించుగా మాక్సిమం ఈ రెండు లెవెల్స్ కి మధ్యలోనే ఉంది. ఫస్ట్ ఓపెన్ అవుట్ ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్దామని కిందకి వెళ్దామని రెండు పక్కల ట్రై చేసి ఇంచుమించుగా స్ట్రాంగ్ గా పైన అయితే క్లోజ్ అయింది. బట్ అగైన్ ఇమీడియట్ గా మీరు చూసినట్లయితే కిందకి వచ్చి ఈ 500 లెవెల్ ఏదైతే మనం అక్కడ సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత కొంత బ్రేక్ చేద్దామని ట్రై చేసినా కానీ ఈ కిందన మనకి ఓపెనింగ్ ఈ రిజెక్షన్ ఉండటం వల్ల బుల్స్ మళ్ళీ తీసుకొచ్చి పైన ఎప్పుడైతే దీన్ని దాటి పైన ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి కంటిన్యూస్ గా మూవ్ వచ్చిందండి. బుల్లిష్నెస్ అయితే ఈ ఏరియాలో స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ అయితే వచ్చింది. ఈ రోజు మొత్తంకి స్ట్రాంగ్ మూవ్ బుల్లిష్, ఇది స్ట్రాంగ్ బ్యారిష్ మూవ్ అయితే ఇది. రెండు సార్లు కూడా మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చేటటువంటి క్యాండిల్ స్టిక్స్ లో ఒకటి హ్యామర్, రెండు షూటింగ్ స్టార్ అండి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ గా ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు మనకి ఒక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఇచ్చాయి. వాటిని మాట్లాడతాం. బట్ నేనైతే ట్రేడ్ ఏం తీసుకోలేదండి ఈ మధ్యలో. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, నేను ఈ రెండింటికి మధ్యలో ఉంటే నేనైతే పర్ఫెక్ట్ గా ఉండదు, అక్కడ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ రోజు ట్రేడ్ అయితే తీసుకోలేదు. బట్ లెట్స్ డిస్కస్ ద ప్రైస్ యాక్షన్, ఓకేనా? సో 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా చూస్తే రెండు మూవ్స్ వచ్చాయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూస్ గా అద్భుతమైనటువంటి మూవ్ వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న రిట్రేస్మెంట్స్ తో డౌన్ సైడ్ మూవ్ వచ్చింది. ఆ తర్వాత ఇదొక మూవ్ వచ్చింది, కానీ అంత ట్రేడబుల్ వర్త్ అయితే అక్కడ లేదు. సో ఇక్కడ ఇదైతే ట్రేడ్ అయితే తీసుకుందాం అనుకున్నాను నేను. బట్ ఎందుకంటే మళ్ళీ ఈ లెవెల్ ఏదైతే ఉందో అది చాలా డేంజర్ అని చెప్పేసి అక్కడ విడిచిపెట్టేసాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ యాక్షన్ చూడండి, ఇక్కడ క్లియర్ గా చూడండి. ఫస్ట్ ఇది మొత్తం క్లియర్ చేస్తాను నేను, మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ గా ఉన్నటువంటి ఈ డేటాని బేస్ చేసుకుని మనం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు అండి. నిన్న ఉన్నది చూడండి, ఇదొకటి ఈ రెండు లోస్ ఉన్నాయి. వాటిని కనెక్ట్ చేసి ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ పొటెన్షియల్ గా ఉంది. సో ఫస్ట్ ఇది ఎప్పుడైతే అక్కడ రిజెక్షన్ తీసుకుందో ఓకే, ఈ ట్రెండ్ లైన్ అయితే వ్యాలిడ్ అని మనం అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ తర్వాత అది దాటి కిందకి వచ్చిందండి. అది దాటి కిందకి వచ్చింది కదా, ఇంక ఇమీడియట్ గా కిందకి పడిపోతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక లో అనేది ఫామ్ చేసింది, ఖచ్చితంగా అక్కడికి వస్తే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అదొకటి. నెక్స్ట్ ఆ లో ఏరియా దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంత ప్రైస్ యాక్షన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే ఇక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ ఆ ఏరియాలో కొంత రిజెక్షన్ కూడా ఈ రోజు ఓపెనింగ్ క్యాండిల్ తీసుకుంది. అంటే ఇది ఒక టచ్, ఇది ఒక టచ్, నెక్స్ట్ ఇక్కడ రిజెక్షన్ కూడా ఇది ఒకటి. సో 3 టచెస్ ఉన్నాయి కాబట్టి అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైతే అది కిందకు వచ్చిందో ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోకూడదు. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కింద క్లియర్ గా చెప్తున్నాను. మళ్ళీ ఎవరైనా ఆ పాయింట్ ఆఫ్ టైం లో బ్రేక్ అయింది ఈ ఏరియా మేము తీసుకుందాం అనుకున్నట్లయితే ఇమీడియట్ గా ఈ రోజు వచ్చినటువంటి అప్పటికున్నటువంటి లో అది బ్రేక్ అయితే అప్పుడు మనం ఆలోచించవచ్చు. అదైతే బ్రేక్ కాలేదు కాబట్టి యూ కెనాట్ ఎంటర్ దేర్. అంటే బేరిష్ ఎంట్రీ అనేది ఈ క్యాండిల్లో తీసుకోకూడదు అని నేను చెప్తున్నాను. ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునేటప్పుడు ఈ క్యాండిల్లో చూడండి, చాలా చక్కగా హ్యామర్ అనేది వచ్చిందండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను 5 మినిట్లో హ్యామర్ అనేది కొంచెం పవర్ఫుల్ ప్యాటర్న్ అండి అని చెప్పేసి. అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర వస్తే స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర వచ్చింది, 5 మినిట్లోనే వచ్చింది. బట్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ మీరు చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ అల్టిమేట్ గా పైన వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ ఇమీడియట్ గా కిందకి వచ్చింది, ఇమీడియట్ గా పైకి వెళ్ళింది, మళ్ళీ ఇమీడియట్ గా కిందకి వచ్చింది. నెక్స్ట్ మూవ్ అయితే పైకి వెళ్ళాలి, కానీ చెప్పలేం కదా, దీనికంటే కింద ఉంది. హ్యామర్ వచ్చినంత మాత్రాన మనం అంత స్ట్రాంగ్ గా చెప్పలేం. 500 అనేది ఒక స్ట్రాంగ్ ఏరియా. ఈ ఏరియా మొత్తం ఒక స్ట్రాంగ్ జోన్ అండి, కన్సల్టేషన్ జోన్. రిస్క్ తీసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు చెప్పాను మీకు, నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే అది ఎంత స్ట్రాంగ్ అనిపించినా కానీ నేను ఆ ట్రేడ్ తీసుకోను. నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఈ విషయం. సో ఇదైతే ప్రైస్ యాక్షన్ పరంగా, కాన్ఫిడెన్స్ పరంగా ఇప్పుడైతే మీరు తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. బట్ డ్యూరింగ్ ద మూవ్మెంట్ వచ్చేటప్పుడు మీకు అక్కడ అంత నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే మీరు చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత పెద్ద బ్యారిష్ క్యాండిల్ వచ్చింది. అంత స్ట్రాంగ్ బ్యారిష్నెస్ లో ఇది మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో అక్కడ రిస్క్ తీసుకోవడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు. బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఎలా అయితే మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలానే వచ్చింది. బట్ నేనైతే ఇందులో ఎంట్రీ తీసుకోలేదు, అసలు ఈరోజు ట్రేడే తీసుకోలేదు నేను. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన మళ్ళీ కొంచెం ఈ ఏరియాలో నెంబర్ ఆఫ్ టచెస్ మీరు చూసినట్లయితే అది బ్రేక్ అయ్యాక ఒక డౌన్ మూవ్ వచ్చింది కిందకి. నెక్స్ట్ ఇదే చెప్పాను కదా నేను, పైన ఈ లెవెల్ అనేది మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం.
అక్కడ మనకి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. నెక్స్ట్ ప్రైస్ రివర్సల్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డబుల్ టాప్ కింద ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఒక కొంత మూవ్ అయితే వచ్చింది. పెద్ద భారీ మూవ్స్ ఏం రావండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఇది 1 hour టైం ఫ్రేమ్ లో మీరు చూసినట్లయితే చూడండి ఇన్ని లెవెల్స్ ఎందుకు అని అనిపించి ఉంటుంది మీకు. కానీ ఇక్కడ చూడండి ఇదంతా కన్సాలిడేషన్, చాలా కన్సాలిడేషన్. ఈ రోజు కూడా అలానే జరిగింది చూసినట్లయితే మీకు చూడండి అక్కడ అదే ఏరియాలో. సో ఒకటి మనం మాట్లాడుకున్నాం అంటే దానికి ప్రీవియస్ గా ప్రైస్ యాక్షన్ అనేది ఉంది అంటే జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఊరికే ఏదో చెప్పుకోం కదా. మీరు చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ అలా వచ్చింది చూడండి. ప్రైస్ యాక్షన్ అనేది ఈ మధ్యలో కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డేంజర్ జోన్ ఆబ్వియస్ గా మనకి. సో ట్రేడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. కాకపోతే 5 minute టైం ఫ్రేమ్ లో అయితే ఒక మంచి ట్రేడ్ వచ్చిందండి, చాలా మంచి ట్రేడ్. అది ఫ్యూచర్స్ లో తీసుకోవచ్చు, పోయిందేముంది, కొంచెం రిస్క్. ఇది దాటి కిందకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను అనుకుని కొంచెం అగ్రెసివ్ గా వెళ్తే ప్రాబ్లం ఏం లేదు. బట్ నేనైతే అక్కడ కాన్ఫిడెంట్ గా వెళ్ళాను. కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎలాంటి ట్రేడ్ కూడా తీసుకోకపోవడం ఉత్తమం. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే అంత పెద్ద స్ట్రాంగ్ మూవ్మెంట్స్ ఏం లేవు, ఆ రేంజ్ లోనే ఉంది. ఇంకా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి నాకు ఇంకా ట్రేడ్స్ కి అయితే ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు మనం 1 minute టైం ఫ్రేమ్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్ హియర్. కాబట్టి కొంచెం 1 minute టైం ఫ్రేమ్ మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఓకే, ఎందుకు నేను డేంజర్ జోన్ అన్నది అన్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటారు. చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఏరియాలో ఓపెన్ అయింది, కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి కిందకి ఇలా వచ్చింది. ఇక్కడే మనం 5 minute టైం ఫ్రేమ్ లో ఒక హ్యామర్ ప్యాటర్న్ చూసాం, అది స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఇక్కడ మనకి 1 minute లో అయితే ఆపర్చునిటీ ఏం బ్రేక్అవుట్ అయ్యేం జరగలేదు కాబట్టి ఎంట్రీస్ అయితే 1 minute లో ఏం లేవు. 5 minute లో అదొక ఎంట్రీ కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి, నేను 3 touches అంటాను కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 3 touches వచ్చింది. 3 touches వచ్చి బ్రేక్ అయింది, అంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ క్రియేట్ అయింది, బ్రేక్ అయింది డౌన్ సైడ్. డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? నార్మల్ గా తీసుకోవచ్చు, సపోర్ట్ బ్రేక్ డౌన్ కింద. బట్ ఇక్కడ వచ్చిన ప్రైస్ యాక్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలండి. స్వింగ్ హై ఇక్కడ ఈ హై వచ్చింది, ఆ తర్వాత స్వింగ్ హై ఇది, మనం బేరిష్ ఎంట్రీ తీసుకుంటున్నాం కదా, ఇది తర్వాత హై ఇది. సో ప్రీవియస్ గా ఉన్న హైని బ్రేక్ చేసింది ఆల్రెడీ ఇక్కడ. అంటే స్వింగ్ హై ఏదైతుందో హైని బ్రేక్ చేసింది, అంటే ఇలా ఉంది ప్రైస్. సో కొంత బుల్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆ టైంలో మనం బేరిష్ ట్రేడ్ తీసుకోవచ్చా, తీసుకోకూడదు అనే క్వశ్చన్ అనేది మనం వేసుకోవాలి. నెక్స్ట్ దట్టు ఏంటన్నట్లయితే ఈ ఏరియా మొత్తం 500 నుంచి 600 అనేది డేంజర్ జోన్ అని చెప్పి అనుకోను. కాబట్టి ఏంటంటే ఇక్కడ బ్రేక్ అయినా కానీ ఇక్కడ కొంత బుల్స్ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ట్రై చేసింది. ఆబ్వియస్ గా అయితే ఖచ్చితంగా ఇది ఎంతైనా ఏదనుకున్నా కానీ ఇది సపోర్టే కదా, అది బ్రేక్ అయింది కదా. సో పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ కిందకు వద్దామని ట్రై చేసింది, బట్ మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళి. సో ఇది డేంజర్ జోన్ ప్రభావం. మనకి ఆపర్చునిటీ వచ్చినా కానీ అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అందుకు ఆ డేంజర్ జోన్ అనేటప్పుడు నేను విడిచిపెట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ అగైన్ చూడండి, దీన్నే ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయింది, అది కొంత మూవ్ వచ్చింది, మళ్ళీ అగైన్ కన్సాలిడేషన్ చూడండి. సో అలాంటప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి వీలైతే విడిచిపెట్టేయండి అని అంటాం, లేదంటే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫాలింగ్ వెడ్జ్ అనొచ్చు, ఒక ట్రయాంగిల్ అని కూడా మనం పేరు పెట్టుకోవచ్చు దీనికి. 1 2 3 పర్ఫెక్ట్ ఏం కాదు కానీ ఒక ఫాలింగ్ వెడ్జ్ అనుకోండి. సో ఆ ఏరియాలో మనకి 3 touches రూల్ సాటిస్ఫై. ఇది దాటి పైకి వచ్చింది, దీనిలో ఎంట్రీ తీసుకోలేం. అట్లీస్ట్ ఇది దాటాక ఈ క్యాండిల్ లో అయినా సరే కొంచెం స్ట్రాంగ్ గా ఉందని ఎంట్రీ తీసుకుంటే ఇంతవరకు మూవ్ అయితే వచ్చింది. ఓకే, కాబట్టి ఇది కూడా అంత చెప్పాను కదా, ట్రేడ్స్ అయితే నేను తీసుకోలేదు. ఈ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. గతంలో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ డేంజర్ జోన్ లో ఉన్నంతసేపు ట్రేడ్స్ విడిచిపెట్టడం బెటర్. బట్ ఎవరన్నా రిస్క్ తీసుకుంటే ఇది ఒక మంచి ట్రేడ్ అయితే వచ్చింది. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది, ఇక్కడ ఇంకో రివర్సల్ వచ్చింది, ఇక్కడ ఇంకో రివర్సల్ వచ్చింది, పైన కింద 3 వచ్చాయి కాబట్టి ఇది బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. ట్రయాంగిల్ మంచి ట్రయాంగిల్, మంచి బ్రేక్అవుట్ అయ్యి. కానీ మూవ్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదంటే అది డేంజర్ జోన్ కాబట్టి. ఆ డేంజర్ జోన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్. ఇక్కడ ఎలా అయితే కన్సాలిడేషన్ ఉండిపోయింది, మళ్ళీ అదే ఏరియాలో అలా జరగవచ్చు. అందుకోసం దాన్ని మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫైనల్ గా క్లైమాక్స్ లో కొంచెం ఈ పాయింట్ ఆఫ్ టైం లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ చూడండి, ఇది బ్రేక్ అయినట్టు అనిపించింది కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకోము. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయింది, బట్ ఇది కూడా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే బ్రేక్ అయింది ఇక్కడ ఒక ఎంట్రీ ట్రిగ్గర్ అయినట్టు ఈ ఎంట్రీ ఒకటి కొంచెం సక్సెస్ఫుల్ గా వచ్చింది. ఓకే, అంతేనండి. ఎంట్రీస్ అయితే మనకి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, బట్ ఆ డేంజర్ జోన్ అవటం వల్ల కొన్ని ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ అయినా కానీ ఫెయిల్
ఫెయిల్ అయింది. ఇది మనం యాక్చువల్గా ట్రయాంగిల్ అని చెప్పుకోలేమండి, ఎందుకంటే ఇంత స్టీప్ ఫాల్ ఉండేటప్పుడు అక్కడ ఎంట్రీస్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఎవరికైనా సరే ఒక చిన్న భయం వేస్తుంది. కాబట్టి ఇది అంత పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే కాదు. ఆ తర్వాత వచ్చింది ఇక్కడ కూడా మీరు ఎంట్రీ తీసుకున్న ఫెయిల్ అయింది. ఇది కూడా అంతగా సక్సెస్ అవనట్టే, కన్సల్టేషన్ ఉండిపోయింది అలాగా. ఆ తర్వాత ఇది ఒక్కటి కొంచెం బ్రేక్ అయ్యాక వచ్చింది. సో ఓవరాల్గా ఏంటంటే అంత సక్సెస్ రేట్ అయితే ఈరోజు పెద్దగా లేదు. బట్ 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఎంట్రీ అయితే ప్రైస్ యాక్షన్ పరంగా, కాన్ఫిడెన్స్ పరంగా మంచి ఎంట్రీనే, కానీ అది నేనైతే తీసుకోలేదు. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవన్నీ ఏంటి అనేది అయితే కొంచెం లాస్ట్ వీక్ అనుకున్నాను చేద్దామని, కనవ్వలేదు. బట్ రేపైతే ఖచ్చితంగా లెవెల్స్ గురించి మాట్లాడుతూ ఇన్ డెప్త్ నిఫ్టీ మన మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి కూడా కంప్లీట్గా నిఫ్టీ మొత్తం కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. సాటర్డే రేపు మార్నింగ్ అయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే అవైలబుల్గా ఉంటుంది. చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.